ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే శాంతి భద్రతలు బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే కుట్రలు ప్రతిపక్షాలు ఇంకొంతమంది చేస్తున్నారు. రీసెంట్ పాస్టర్ ప్రవీణ్ హత్య ఇష్యూని ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఆ ఇష్యూలో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ప్రభుత్వం ఫెయిల్యూర్ లేకపోయినా వాంటెడ్లీ ఒక మడ్ చిల్లింగ్ మెకానిజం జరిగింది బయట నుంచి, మనం ఆపలేకపోయాం, అడ్డుకోలేకపోయామని కార్యకర్తలు చెప్తున్నారు. సో పాస్టర్ ప్రవీణ్ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏం లేదా? శాంతి భద్రతలు బాగున్నాయని ఇలా ఫాల్స్ క్లెయిమ్స్ చేసేస్తూ ఉంటే అంత హై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడాలి? మొన్న ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం అని ఒక వర్క్షాప్ నిర్వహణ చేస్తే ఆ రోజు నేను వెళ్ళాను అక్కడికి. ఐ గేవ్ ది నెంబర్స్. ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, ఎంతమంది మీద అక్రమమైన కేసులు పెట్టారు, ఎంతమందిని జైల్లో పెట్టారు. ఐ గేవ్ ది స్టాటిస్టిక్స్. సో ఈ రీసెంట్ పాస్ట్లో ఎస్పెషలీ అప్రెస్డ్ కమ్యూనిటీస్లో ఉన్న గర్ల్స్ మీద, వాళ్ళ మీద ఎంత దారుణమైన హీనియస్ క్రైమ్స్ జరుగుతున్నాయండి. అదొక వైపు అయితే ఈవెన్ మీడియా మీద కూడా ఎంతమంది కేసులు పెట్టారండి, ఎంతమంది జైల్లో ఉన్నారు. కనీసం స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా, మాట్లాడితే కూడా కేసు పెట్టేటువంటి అంశం ఉంటే అది ఎలా లా అండ్ ఆర్డర్ బాగున్నట్టు అవుతుంది. అంటే అలాంటప్పుడు ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరిగినాయి? ఇప్పుడు హైయెస్ట్ క్రైమ్స్ జరుగుతున్నాయి అనేటువంటిది ఒక పక్క చెప్తూ ఉన్నారు. ఒక పక్క రెవెన్యూ ఇంటెలిజెన్స్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏపీ ఈజ్ ది హైయెస్ట్ ఇన్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ స్మగ్లింగ్ అనేటువంటిది చెప్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్న రిపోర్ట్స్. మరి ఇది లా అండ్ ఆర్డర్ బాగుందని ఎలా చెప్తారు? ఇదొక వైపు అయితే, గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక అనేకమైనటువంటి ప్రశ్నలు, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి. పాస్టర్ ఇవాంజలిస్ట్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వచ్చి డెస్టినేషన్కి వచ్చి చనిపోయాడు. అంటే 440 కిలోమీటర్లు వీరు ప్రోపగాండ చేస్తున్నట్టుగా తాగాడు, తాగి డ్రైవ్ చేశాడు. కోతవేట దూరంలో ఇల్లుంటే ఇంటికి దగ్గరకు రీచ్ అయ్యే ముందు చచ్చిపోయాడు. అంటే 440 కిలోమీటర్లు తాగుతూ తూలుతూ పనిచేసిన వ్యక్తి ఎక్కడ యాక్సిడెంట్ గురిగాల, డెస్టినేషన్కి వచ్చినాక యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడు. అది వీళ్ళు ఇచ్చేటువంటి కథనం. అయితే నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడా కూడా అతను తాగినట్టు దాఖలాలు లేవు, పోలీస్ ప్రూవ్ చేయలేదు. ఎవరో మాస్క్ వేసుకున్న వ్యక్తి మద్యం కొన్నాడు. ఎవడో మాస్క్ వేసుకుని మద్యం కొంటే అది ఇవాంజలిస్ట్ ప్రవీణ్ కుమార్ కొన్నాడని ఎలా చెప్తావు నువ్వు, వితౌట్ ఎనీ ప్రూఫ్? కామన్ సెన్స్, మినిమం లాజిక్. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అథెంటిక్ కాదు కదా. సోషల్ మీడియాలో తిరిగిన తర్వాత ఎన్నైనా వీడియోలు చేసుకోండి, మాస్క్ వేసుకున్న వ్యక్తి కొన్నాడు కానీ ప్రవీణ్ కుమార్ పగడాల కొనలేదు. దట్ ఈస్ మై స్టేట్మెంట్. యూ ప్రూవ్ ఇట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, యూ కాంట్ ప్రూవ్ ఇట్. నీ దగ్గర నీ స్టేట్, నీ అడ్మినిస్ట్రేషన్ అన్ని దగ్గర పెట్టుకుని ప్రవీణ్ కుమార్ కొని తాగాడని నువ్వు ప్రూవ్ చేయలేకుండా ఉండి మీరు ఎలా ప్రీ జడ్జిమెంట్స్ ఇస్తారు? ఆల్రెడీ దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నారు. మేము కూడా వేయాలనుకున్న సందర్భంలో 5 లక్షలు కట్టమంటున్నారు ఆయన, సీజే గారు, ప్రతి ఒక్కరిని. కాబట్టి ఒకరు వేస్తున్నారు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. దానికి 5 లక్షలు కట్టినాక అది హీరింగ్కి వస్తే అప్పుడు మేము ఎలాంటి రోల్ ప్లే చేయాలనేటువంటిది మేము కూడా చూస్తున్నాం. అలా మ్యాటర్ సబ్జుడియూస్గా ఉన్నప్పుడు యు ఆర్ గివింగ్ జడ్జిమెంట్స్ దట్ టు యాజ్ ఎ హానరబుల్ చీఫ్ మినిస్టర్. అసలు ఒకవేళ జస్ట్ ఒక పాస్టర్ తాగి యాక్సిడెంట్ చనిపోయాడు అని అంటే సీఎం స్థాయిలో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అది. మరి మీ స్థాయిలో మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉన్నది, ఏదో ఉందన్నమాట దీంట్లో. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు 2 పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ ఆ తర్వాత లెటర్. ప్రిలిమినరీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆల్కహాలిక్ కంటెంట్ ఆ బాడీలో లేదు అని రాశారు. ప్రిలిమినరీ రిపోర్ట్లో? ఎస్, రియల్లీ? దేర్ ఈస్ నో ఆల్కహాల్ కంటెంట్ అని మెన్షన్ చేశారు. ప్రైమరీగా వచ్చి తెలిసిపోద్ది కదా సార్, అది ఆగేది కాదు కదా. తెలిసిపోతుంది కదా. అసలు యాక్చువల్గా బాడీ టేబుల్ మీద తీసుకురాగానే వెంటనే ఓపెన్ చేయగానే గప్పమని వాసన వస్తుందని డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. పైగా పొద్దు నుంచి తాగుతూనే ఉన్నాడు వాళ్ళ కథనం ప్రకారం. లేదని రాశారు క్లియర్గా. ఐ హ్యావ్ బోత్ ద రిపోర్ట్స్ ఇన్ రైటింగ్. రెండో రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఇథైల్ ఆల్కహాల్ క్లబ్డ్ విత్ యాక్సిడెంట్ అని రాశారు. అసలు మీరు ఏ అటాప్సీ రిపోర్ట్ అయినా చూడండి,
ఆల్కహాల్ తాగి అందువల్ల చనిపోయాడని రాసినటువంటి రిపోర్ట్ ఇంతవరకు నేనైతే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా పనిచేశాను. ఎన్నో రిపోర్ట్ చూశాను, ఎక్కడ రాయదు. అది అస్ఫిక్సియానా అంటే ఊపిరందక చనిపోయారా, హార్ట్ ఆగిపోయి చనిపోయారా, లిక్కర్ అనేది మెన్షన్ చేయరు కదా. దానికి కాజ్ ఏంటి అనేది కాజ్ అది వేరే డిఫరెంట్ రిపోర్ట్ లో ఉంటది. అంటే సక్సెసివ్ గా ఆర్గాన్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు అక్కడ ఉంటది. బట్ తాగినందువల్ల చనిపోయాడు అనేది ఎక్కడ కూడా ఆటోప్సీ రిపోర్ట్ లో రాదు. అంటే ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తాగాడని ముద్రేసి యాక్సిడెంటే చనిపోయాడు, అతనే యాక్సిడెంటే చనిపోయాడని చెప్పాలనేటువంటిది ప్రీ జడ్జిమెంట్ కన్సీవ్డ్ నోషన్ గా కనిపిస్తోంది. అది ఇప్పుడు పర్టికులర్ గా చీఫ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడుతున్నారు అని అంటే ఏదో ఖచ్చితంగా దీని వెనక ఉన్నది, దానినే బహిరంగం చేసి దానినే పబ్లిక్ ఒపీనియన్ చేయాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు వేల మంది, లక్షల మంది అతన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అది యాక్సిడెంట్ అని విశ్వసించడం లేదు. ఆ రకమైన ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతే నేను కూడా దాని గురించి స్పందించాను. సో ఫండమెంటల్ పాయింట్స్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి అంతే. ఒకటి, ప్రవీణ్ కుమార్ పగడాల ఎక్కడ కూడా తాగినట్టు మీరు ప్రూవ్ చేయలేదు, ఎక్కడ ఆగి భోజనం చేశాడనేది చూపించలేదు. ఈ రిపోర్ట్లో మొదట లేదని తర్వాత ఉందని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇట్లాంటి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. సో అవేమి ఆన్సర్ చేయకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళే క్లోజ్ చేశామని అనౌన్స్ చేశారు. చేసేసిన దాన్ని పట్టుకుని ఈయన మాట్లాడితే మళ్ళీ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది పాస్టర్స్ కి నోటీసులు ఇచ్చారు, భయపెట్టారు. ఆ తర్వాత ఎంతో ఉద్యమంగా రావాల్సింది వాళ్ళు భయపడి ఆగిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు. అట్లీస్ట్ మనం అపియర్ టు బి కాన్షియస్ కి అరే అంత ప్రాపర్ గా జరిగింది అని అనిపించాలి కదా. మీరు బయాస్డ్, బట్ బి అంటే ఇన్ అపియరెన్స్ అన్బయాస్డ్ గానే ఉండాలి కదా. మీరు కనపడలేదు, కనీసం కనపడాలి కదా. అది కూడా కనిపించకుండా నేను బయాస్ అని మీరే అనౌన్స్ చేసుకుంటే మేమేం చెప్తాం కదా. ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేసుకున్నారు, చేసేస్తే ఎట్లా? ఇట్ ఈస్ ఐ మీన్ ముఖ్యమంత్రి మాట్లాడమే కదా సార్. గతంలో ప్రవీణ్ మరణం వెనక ఏదో ఉంది అని నమ్మి దాన్ని తేల్చాలని డిమాండ్ చేసిన కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు ప్రవీణ్ మరణం వెనక ఏం లేదు అని మాట్లాడేస్తున్నారు. పైగా దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. నరసింహరావు గారు, ఇప్పుడు ఒక చాలా పెద్ద కాన్స్పిరసీ ఈ సమాజంలో ఉంటుందండి. అదేంటంటే ఇట్స్ ఎ బ్రాహ్మినిజం. ఈ బ్రాహ్మినిజం ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర అయితే బలం ఉందో వాళ్ళని బలహీనం చేయాలని ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా. సపోజ్ ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ ఏకమయ్యి, బికాస్ దే ఆర్ బిగ్ ఇన్ నెంబర్, వాళ్ళు కోల్పోయిన సాధించాలని ఆలోచన చేస్తున్నారు అనుకో. ఇఫ్ ఇట్ ఈస్ బ్రూయింగ్ అనుకోండి, వెంటనే అది ఆలోచించి వాళ్ళని ఎలా విడదీయాలి, వాళ్ళని ఎలా మొక్కలు చేయాలి, ఏ కారణాలు చెప్పి, ఏ సెంటిమెంట్ చెప్పి, ఏ ఇమోషన్ పెడితే వీళ్ళు కొట్టుకు చేస్తారు, వీళ్ళు చించుకుంటారు విస్తరాకులాగా అని ఆలోచించి ఆ నిప్పు పెట్టేస్తారండి. స్ప్లిట్ చేస్తారు. ఒకవేళ ఇంకా కొంతమంది మైనారిటీస్ కూడా కలిశారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కలిశారు అని అంటే బిగ్ నెంబర్ అయిపోద్ది. బికాస్ దే ఆర్ ద హైయెస్ట్ పాపులేషన్. వీళ్ళు కనుక ఏకమైపోయారంటే వీ కెన్ నెవర్ బీ ఇన్ పవర్. అంటే ఎవరైతే ఆధిపత్యం చేయాలనుకుంటున్నారో, మన రాష్ట్రంలో అయితే కమ్మర్స్ కానీ, రెడ్డిస్ కానీ, ఈ ఇజంతో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎప్పటికీ కూడా పవర్లోకి రాలేరు. కాబట్టి వాళ్ళు ఇచ్చే సిద్ధాంతాలు పాటించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఒక షెడ్యూల్ కాస్ట్ లీడర్ యాక్టివ్ అయితే అదే కమ్యూనిటీ వాడితో అతన్ని తిట్టిస్తారు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ యాక్టివ్గా ఉంటే అదే కమ్యూనిటీ వాళ్ళతో వాళ్ళు తిట్టిస్తారు. అది ఒక రకమైనటువంటి స్కీమ్ ఆర్ అదే స్ట్రాటజీ. సో దట్ స్ప్లిట్ అయిపోతారు కదా. ఇప్పుడు అతను కొంతమంది ఫాలోయింగ్ ఉంటారు, ఇతను కొంతమంది ఫాలోయింగ్ ఉంటారు. కానీ మనం కాన్షియస్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీ బీయింగ్ ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వీ బీయింగ్ ది అప్రెస్డ్ కమ్యూనిటీస్, వాడు మన మీద ఒక వ్యూహం పన్ని మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటికీ ఎదగనీయకుండా ఉండాలని ట్రై చేస్తున్నాడు. ఒకవేళ వ్యక్తిగత స్వార్థం కోసం, మన సెల్ఫిష్నెస్ కోసం వాడు పంచన చేరి వాడిచ్చే బిస్కెట్స్ తినడానికి ఉంటే ఓకే, నా వరకు తిని నేను పరిమితం అవుదాం. జాతికి ఎందుకు ద్రోహం చేయాలి, ఈ జాతిని బాగు చేయాలని ప్రయత్నం చేసే నాయకులకు ఎందుకు ద్రోహం చేయాలి అని కొంచెమైనా అవగాహన, ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు చాలా మంది వైసీపీలో పదవులు పొందారు, టీడీపీలో పదవులు పొందారు, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. ఓకే, నీకు పదవి వచ్చింది, నువ్వు అనుభవించు, యూ ఎంజాయ్, నువ్వు వాళ్ళకి సర్వీస్ చేయాలనుకున్నా చేసుకో.
బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ. కాస్ట్ ద్రోహం చేసి మరీ వద్దు, జాతిని న్యాయం చేయకపోయినా తాకట్టు పర్వాలేదు. పెట్టొద్దు, న్యాయం జాతిని విభజించొద్దు, జాతిని విచ్ఛిన్నం చేయొద్దు, నువ్వు బాగుపడు, వీ హ్యావ్ నో ఇష్యూస్. ఎవరో ఒకరు ఆ స్థానంలో కూర్చోవాలి, నువ్వు కూర్చున్నావు, ఓకే ఎంజాయ్, దానికి మాకేం ఇష్యూస్ లేవు. బట్ మేమనేది ఏంటంటే వీఆర్ బిగ్ ఇన్ నెంబర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ బిగ్ ఇన్ నెంబర్. మనం పవర్లో ఉండాలి, వాస్తవంగా ముఖ్యమంత్రి స్థానంలో మనం కూర్చోవాలి. Because we are entitled by virtue of democracy. Democracy means numbers. We are in high number. ఆ సీట్ మంది, ఆ స్థానం మంది, ఆ అధికారం మంది. 70 సంవత్సరాలుగా మనకు రాలా. 50 సంవత్సరాలు రెడ్లు వెళ్ళారు, 20 సంవత్సరాలు కమ్మ వాళ్ళు వెళ్తున్నారు. కమ్మ రెడ్డేనా, ఇంకెవరు లేరా? ఒక బీసీ ఎందుకు సీఎం కాలేకపోయాడు, ఒక ఎస్సీ ఎందుకు సీఎం కాలేకపోయాడు? ఇట్స్ అవర్ టర్న్ అని మనం ఆలోచిస్తున్నాం. అది మనం జనానికి చెప్తున్నాం, జనం వింటున్నారు. వెంటనే దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే రాళ్ళేసి దాన్ని దుమ్ము లేపాలి. ఇది జరుగుతున్నటువంటిది. నేనేమంటానంటే ఆ కుట్రలకు బలి కావద్దు. వాళ్ళు వాళ్ళ మనువాదమో బ్రాహ్మణవాదమో ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మన వేళ్లతో మన కళ్ళు పడవడానికి ప్రయత్నం చేస్తారు. అది గ్రహించి నువ్వు బాగుపడాలంటే బాగుపడు, కానీ కమ్యూనిటీకి జాతికి ద్రోహం చేయొద్దు. గుర్తు ఎరగమంటున్నా, అప్రమత్తం అవ్వమని చెప్తున్నాను. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రవీణ్ ఇష్యూలోనే రెండు మొత్తం అంతా కలిసి డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు రెండుగా అయిపోవడంతో దేన్ని నమ్మాలో తెలియక, ఏది నిజమో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. మీరు అన్నట్టుగా ఉద్యమం అది అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అది యాక్సిడెంటే మీరు ఎందుకు భావిస్తున్నారు అనే వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అది యాక్సిడెంటే ఎందుకు అరుస్తారు అనే లోకల్ స్టాండ్ నీకేంటి అసలు? ఆ లోకల్ స్టాండ్ నీకెందుకు? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, వాట్ వే యువర్ కన్సర్న్? సి నొప్పి కలిగినోడు నొప్పి అని అరుస్తాడండి. నీకు నొప్పి లేకపోతే నువ్వు నిశ్శబ్దంగా. ఇప్పుడు దెర్ ఇస్ ఎ స్టేట్ ఈజ్ ఆల్రెడీ సేయింగ్ ఏమని, మేము ఇన్వెస్టిగేట్ చేసాం, అతను తాగి యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు అని చెప్తున్నారు. దాన్ని ఇంక నువ్వెందుకు, దాని గురించి నువ్వెందుకు మాట్లాడాలి? స్టేట్ చెప్పేసింది కదా. ఇప్పుడు అది నచ్చని వాడో, దాన్ని అంగీకరించిన వాడో, కన్విన్స్ కానివాడో వాడి బాధ చెప్పుకొని నువ్వెందుకు దాన్ని అడ్డుకుంటావు? అవసరం లేదు కదా. దెర్ ఇస్ ఎ స్టేట్స్ వర్షన్ ఆల్రెడీ. హూ ఆర్ యూ ఇన్ బిట్వీన్ టు సే? నువ్వు లేకపోయినా స్టేట్ ఆగుద్దా? నువ్వు చెప్పేవని వాళ్ళు ఏమైనా ఇచ్చారా? సో నీకు అసలు లోకల్ స్టాండే లేదు. బాధ కలిగినోడికి లోకల్ స్టాండే ఉంది, కన్విన్స్ కానివాడికి లోకల్ స్టాండే ఉంది. నేను కన్విన్స్ కావడం లేదు, నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తీర్చమని అడుగుతున్నారు. అదే నేను అడిగాను. నువ్వు అనుమానాలు తీర్చు, అంతేగాని మధ్యలో నీకెందుకు ఈ ప్రాబ్లం? సో టు ఇంప్రెస్ దేర్ బాసెస్, అంతే కదా, టు ఇంప్రెస్ దేర్ బాసెస్ అలా చేస్తుంటారు. అంటే అప్పుడే అర్థమైంది కదా. ఇప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే అతను ఎందుకు ఇంప్రెస్ చేయాలి అంటే అతనికి ఏదో ఆబ్జెక్టివ్ ఉంది, ఆ గోల్ ఉంది. ఆ గోల్ ప్రకారంగా వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని ఇంప్రెస్ చేయాలంటే నాలంటాడు మాట్లాడాలి. అంటే దట్ మీన్స్ దేర్ ఇస్ అ కాన్స్పిరసీ, దేర్ ఇస్ బయాస్డ్ వ్యూ. ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. అర్థమైపోతుంది. అదర్వైజ్ ఒక యాక్సిడెంట్ గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాలి? ఒక యాక్సిడెంట్ గురించి, యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని మొత్తం అందరూ కలిసి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేంత ఏముంటుంది? చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా రోజు, ఒక వ్యక్తి కోసం. సో ఒకవేళ నిజంగా వాళ్ళు అన్బయాస్డ్ అయి ఉంటే, ఇప్పుడు సీఎం సన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, వై షుడ్ హి ట్వీట్ ఇలా యాక్సిడెంట్ లో చనిపోయాడు, హౌఎవర్ వి ఇన్స్ట్రక్టెడ్ ద డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ అంటే ప్రీజెక్ట్ చేసావు కదా, యాక్సిడెంట్ చనిపోయి చెప్తూ దీన్ని చేయమన్నామని చెప్తున్నాం. డైరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చినట్టు అధికారులు యాక్సిడెంట్ గా చెప్పండి. అది దట్ ఈస్ క్రియేటింగ్ మోర్ డౌట్స్ క్రియేట్ చేస్తారు.